రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? రామనవమి రాముడు జన్మించినప్పుడు జరుపుకుంటాము అని ప్రతి ఒక్కరికీ తెలుసు. కాని మన శ్రీరాముడు ఎలా చనిపోయాడో చాలామందికి తెలీదు. అలాగే సీతమ్మ రాముణ్ణి విడిచి ఎందుకు చనిపోయిందో మీకు తెలుసా? లక్ష్మణుడు ఎలా చనిపోయాడు? హనుమాన్ని మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టిపోయాడు? హనుమాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తే మీ కళ్లలో నీరు ఆగకుండా వస్తాయి, మరియు మనసు నిండా దుఃఖం మరియు బాధ ఆపుకోలేము. అంత బాగుంటుంది ఈ వీడియో. ఈ వీడియో ప్రతి ఒక్క రామ భక్తుడు మరియు హనుమంతుని భక్తులు చూడాలి. వివరంగా అర్థమవ్వాలి అంటే దయచేసి వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రాముడు రావణాసురుణ్ణి చంపివేస్తాడు. రాముడు సీతతో కలిసి అయోధ్యకి వస్తాడు. ఆ రోజు ఎంతో ఘనంగా వేడుకలు జరుపుతూ దంపతులను ఆహ్వానిస్తారు. అప్పటినుండి రామరాజ్యం మొదలవుతుంది. రాముడు ధర్మాన్ని 4 పాదాలమీద నిలబెడుతూ న్యాయంగా రాజ్యాన్ని పాలించేవాడు. రాముడు కూడా సీతతో ఎంతో ఆనందంగా జీవితం గడిపేవాడు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు ఒక చాకలి అతను తన భార్యతో గొడవపడి, భార్యని "నువ్వు వేరేవాడితో ఉన్నావు" అని అనుమానిస్తాడు. అతని భార్య భోరున ఏడుస్తూ, "నేనలాంటిదాన్ని కాదయ్యా, నన్ను మీరు అనవసరంగా కారణం లేకుండా అవమానిస్తున్నారు. నా జీవితంలో మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను మీతో తప్ప ఇంకెవ్వరితో సమయం గడపలేదు స్వామీ. నేను ఆ సీతమ్మ అంత పవిత్రమైన దానిని. నన్ను మీతో పాటు తీసుకొని వెళ్ళండి" అని ఆమె భోరున ఏడుస్తూ తన భర్త కాళ్లమీద పడిపోతుంది. ఆ మాట వినగానే ఆ చాకలి అతనికి కోపం ఎక్కువయ్యి, "నేనేమైనా ఆ వెర్రి రాముణ్ణే అనుకుంటున్నావా? ఆ సీతాదేవి 12 నెలలు రావణుడి లంకలో గడిపింది. అలాంటి సీతమ్మను సిగ్గులేకుండా ఆ వెర్రి రాముడు రావణాసురుడితో యుద్ధం చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టి ఆ సీతమ్మని మళ్లీ రాజ్యానికి తీసుకొని వచ్చి సిగ్గులేకుండా సంసారం చేస్తున్నాడు. నేను ఆ రాముడిలా వెర్రివారిని కాదు. నువ్వు తప్పు చేసి మళ్లీ ఆ సీతమ్మతో నిన్ను పోల్చుకుంటున్నావా? ఆ సీతమ్మ ఒక పవిత్రమైనది. నువ్వు ఒక పవిత్రురాలివి" అని ఆ చాకలి అతను నోటికి వచ్చిన మాటలు అంటూ శ్రీరాముణ్ణి మరియు సీతమ్మ తల్లిని తిరుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా భటుల ద్వారా చివరికి ఈ మాట శ్రీరాముడి చెవిలో పడుతుంది. ఆ మాటలు వినగానే రాముడి కళ్లలో నీరు కారిపోతాయి. మా సీత అగ్నిప్రవేశం చేసినా కూడా ఇన్ని మాటలు పడుతుందా అని ఎంతో దుఃఖంతో బాధపడిపోతాడు. సీతాదేవిని మళ్లీ పరీక్షించడానికి లక్ష్మణుణ్ణి పిలిచి, సీతని గంగానదీ తీరంలో ఉన్న వాల్మీకి ఆశ్రమంలో వదిలేయి అని ఆజ్ఞాపిస్తాడు. లక్ష్మణుడు అన్న మాటని జవదాటలేక సీతాదేవిని అడవిలో వదిలేసి మొత్తం విషయం చెబుతాడు. రాముడు నన్ను వదిలేశాడా అని తెలుసుకున్న సీతమ్మ గుండె దుఃఖం మరియు బాధతో రగిలిపోతుంది. ఆ సమయంలో సీతమ్మ గర్భవతిగా ఉంటుంది. రాముడి మాటని గౌరవించి ఆమె ఒక్కటే నడుచుకుంటూ ఆశ్రమానికి వెళ్ళిపోతుంది. అలా అక్కడే ఉంటూ సీతమ్మ తల్లి 2 కవలపిల్లలకి జన్మనిస్తుంది. వారే లవకుశులు. లవకుశులకి వాల్మీకి మొత్తం వేదాలను నేర్పిస్తాడు. వీరిద్దరూ వాల్మీకి రాసిన రామాయణాన్ని పాటల రూపంలో పాడుతూ మొత్తం రాజ్యంలో తిరుగుతూ అందరికీ వినిపిస్తూ ఉంటారు. అప్పుడు రాజ్యంలో ఉన్న ప్రజలకి సీతమ్మ గొప్పతనం అర్థమవుతుంది. ఒకరోజు రాముడు యాగం చేయడానికి వాల్మీకిని పిలిపిస్తాడు. వాల్మీకి లవకుశులతో వచ్చి యాగం జరుపుతాడు. రాముడు లవకుశులని చూడగానే వీరి ఇద్దరూ నా పిల్లలు అని అర్థమైపోతుంది. నా సీత అడవిలో ఎంత కష్టపడుతుందో అని ఎంతో బాధపడిపోతాడు. ఇక ఆమెను విడిచి ఉండలేక వాల్మీకితో సీతని ఇక్కడికి రమ్మని కబురివ్వండి. ఆఖరిగా ఆమె పవిత్రతని అందరి ముందు నిరూపించుకోమనండి అని వాల్మీకి చెబుతాడు. సీతమ్మ మళ్లీ ఆమె పవిత్రతని నిరూపించుకోవడానికి రాజ్యానికి వస్తుంది. అందరూ ఆమెను గుచ్చిగుచ్చి చూస్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. సీతమ్మకి చాలా బాధవేస్తుంది. ఆమె బాధతో రాముడి ముఖాన్ని చూస్తుంది. ఆమె మనసులో, "మీకు తెలుసు కద స్వామీ, నేను ఎంత పవిత్రమైనదానినో" అని మళ్లీ ఈ పరీక్ష ఎందుకు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. రాముడు బాధతో గట్టిగా, "నాకు నువ్వు పవిత్రమైన దానివి అని బాగా తెలుసుదేవి. కాని ఈ రాజ్యంలో ఉన్నవారి అందరికీ తెలిపేలా నువ్వు నీ పవిత్రతని నిరూపించుకో" అని చెబుతాడు. రాముడు అలా అనగానే సీతమ్మ గుండె పగిలిపోతుంది. ఆమె అందరివైపు చూస్తూ నమస్కరించి, "అమ్మా భూదేవి, నేను పవిత్రమైన దానిని అయితే ఇప్పుడే నా మరణం సంభవించాలి. ఇప్పుడే నువ్వు వచ్చి నన్ను నీలో కలుపుకోవాలమ్మా"
అని గట్టిగా కోరుతుంది. అంతే, ఒక్కసారిగా రాజ్యంలో ఉన్నవారు అంతా ఆశ్చర్యపోయి నిశ్శబ్దంగా సీతమ్మ వైపు చూస్తూ ఉంటారు. రాముడు ఆ మాట వినగానే సీతమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఒక్కసారిగా భూమి మొత్తం చీలిపోతుంది. ఆ భూమి నుండి భూదేవి వస్తుంది. భూదేవి కోపంతో అందరివైపు చూస్తూ, నా కూతురిని అవమానించే మిమ్మల్ని బ్రతకనివ్వను, ఈ అయోధ్య మొత్తం కూలిపోయేలా చేస్తాను అని ఆమె శక్తి మొత్తం ఉపయోగించి కూల్చేస్తూ ఉండగా సీతమ్మ నమస్కరించి, వద్దమ్మా, వీరు అందరూ చాలా మంచివాళ్లు, ఈ రామరాజ్యాన్ని ఏమీ చేయకండి అని చెప్పి భూదేవిని హత్తుకుంటుంది. అలా భూదేవి రాముడివైపు కోపంతో చూస్తూ సీతాదేవితో కలిసి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. రాముడు వేగంగా వచ్చి భూమిమీద పడిపోయి సీతా సీతా అని గట్టిగట్టిగా ఏడుస్తాడు. ఆ రోజు నుండి రాముడు ఏమీ తినకుండా, సరిగ్గా నిద్రపోకుండా సీతమ్మనే స్మరిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. హనుమంతుడు రాముడి కాళ్ల దగ్గరే కూర్చుని ఆయనతో పాటే బాధపడుతూ ఉంటాడు. హనుమంతుడు మనసులో ఇలా అనుకుంటాడు, నా కళ్లముందే మా సీతమ్మని పోగొట్టుకున్నాను, రాముడికి మాత్రం ఏ హాని రానివ్వకుండా చూసుకోవాలి అని అనుకుంటాడు. ఇక త్రేతాయుగం ముగిసే సమయం వస్తుంది. రావుడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరూ కలిసి యమధర్మరాజుని పిలిచి, రాముడి ప్రాణాన్ని తీయాల్సిన సమయం వచ్చింది యమా, ఇప్పుడు నువ్వు అయోధ్యకి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తారు. యముడు సరే అని సరివేగంగా రాజ్యం బైక ఆయన దున్నపోతుమీద వస్తాడు. యముడు గర్వంతో రాజ్యం బయట నిలబడుకొని బంగారు తలుపులను తెరుస్తూ ఉంటాడు. కాని ఇంకొక వైపు నుండి కూడా ఎవరో అడ్డుగా తోస్తున్నట్లు ఉంటుంది. యముడు ఎంత ప్రయత్నించినా ఆ తలుపులని తెరవలేడు. ఎవడ్రా అక్కడ, దమ్ముంటే నా ముందుకు వచ్చి నన్ను అడ్డుకోండి అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ తలుపులు మెల్లగా తెరుచుకుంటాయి. లోపలి నుండి హనుమంతుడు ఆయన ఘనతో బయటికి వస్తాడు. హనుమంతుడిని చూసి, నేను రాముడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన మరణ సమయం దగ్గరికి వచ్చింది అని చెబుతాడు. ఆ మాట వినగానే హనుమంతుడు కోపంతో, ఏంటి, నా రాముడికి మరణమా? నేనున్నంతవరకు నా రాముడికి చావు రానివ్వను. నువ్వు ఇంకొక్కసారి రామరాజ్యంలో కనబడితే నీ చావు నా చేతుల్లో ఉంటుంది అని గట్టిగా యముడి ఛాతిమీద ఒక్క గుద్దుగుద్దుతాడు. అంతే, ఆ దెబ్బకి యముడు దూరంగా ఎగిరిపడిపోతాడు. ఇక యముడికి ఏం చెయ్యాలో అర్థమవ్వదు. ఈ హనుమంతుడు ఉన్నంతవరకు రాముడి ప్రాణాన్ని నేను తీయలేను అని అనుకుంటూ, శివా, నీ రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి ప్రక్కనే రక్షణగా ఎవ్వరినీ కూడా దగ్గరికి రానివ్వకుండా కాపలా కాస్తున్నాడు. నేనిక ఏమీ చెయ్యలేను, అంతా నీ చేతుల్లోనే ఉంది అని శివుణ్ణి వేడుకుంటాడు. ఆ రోజు రాత్రి రాముడు నిద్రపోకుండా సీతమ్మను తలుచుకుంటూ కూర్చుని ఉంటాడు. అప్పుడు శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి, నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామా, నువ్వు పడుతున్న బాధ ఏంటో నాకు బాగా తెలుసు, నీ బాధని నేను చూడలేకపోతున్నాను. సీతమ్మ లక్ష్మీదేవి రూపంలోకి మారిపోయి నీకోసం ఎదురుచూస్తూ ఉంది. యముడు నీ రాజ్యం బయట నీకోసం ఎదురుచూస్తున్నాడు. కాని నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు. నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళాలి అంటే హనుమాన్ అడ్డును తొలగించుకోవాలి అని చెబుతాడు. రాముడు మళ్లీ సీతమ్మని కలుస్తాను అని ఆనందపడతాడు. కాని పాపం నా మారుతి నన్ను వదిలి ఉండలే అని ఒక పథకం వేస్తాడు. మరుసటి రోజు రాముడు హనుమంతుణ్ణి పిలిచి హనుమాన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా సీతమ్మ రాముడి వేలుకు పెట్టిన ఉంగరం జారిపోయి నేలమీద పడిపోయి అది దొరులుకుంటూ వెళుతూ ఒక చిన్న రంధ్రంలో పడుతుంది. ఆ రంధ్రం అప్పటివరకు ఉండి ఉండదు. రాముడు బాధతో, హనుమా, ఆ ఉంగరం నాకు సీత ప్రేమతో ఇచ్చింది. సీత జ్ఞాపకంగా ఆ ఒక్క ఉంగరమే నా దగ్గర ఉంది హనుమా, అది కూడా లేకపోతే నేను చచ్చినవాడితో సమానం అని ఏడుస్తూ నమస్కరించి, దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరం కనిపెట్టి వెతికి త్యాగలవా అని అడగగా, ప్రభూ, అంతేనా, దీనికి మీరు నన్ను ఇంతగా అడగాలా, మీరు ఆజ్ఞాపిస్తే చాలు ప్రభూ, నేను వెళ్ళి తీసుకొని వస్తాను, అలా వెళ్ళి ఇలా తీసుకొని వస్తాను, మీరు అస్సలు బాధపడకండి అని హనుమాన్ నమస్కరించి తన శరీరాన్ని ఒక్క చీమ అంత చిన్నగా మార్చుకొని హనుమాన్ ఆ రంధ్రంలోకి ఎగిరి దూకుతాడు. హనుమంతుడు ఆ రంధ్రం లోతు చాలా తక్కువ అనుకుంటాడు. కాని హనుమంతుడు ఆ రంధ్రంలో పోతూనే ఉంటాడు.
అలా కొన్ని గంటలు హనుమంతుడు పోతూనే ఉంటాడు, కాని ఉంగరం మాత్రం కనబడదు. ఒక్కొక్కసారి గాలి వేడిగా తగుల్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి గాలి చల్లగా తగుల్తూ ఉంటుంది. అలా 7 లోకాలు ప్రయాణం చేస్తాడు. చివరికి నేల కనబడుతుంది. హనుమంతుడు చుట్టూ చూస్తూ ఉంటాడు. ఎటు చూసినా పాములు ఉంటాయి. అదే పాతాళలోకం. అక్కడ నాగులకి రాజుయున్న వాసుకి ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరించి, వాసుకి, నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాళలోకానికి వచ్చింది. ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఓహో, రాముడి ఉంగరమా? నాకు తెలుసు, ఇక్కడ ఉంది, నాతో రండి అని హనుమాన్ని వెంట పిలుచుకొని ఒక గృహలోకి తీసుకొని వెళ్తాడు. ఈ గృహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా, ఉంగరాలా? నాకు కావలసింది నా రాముడి ఉంగరమే కదా అని లోపలికి వెళ్లి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు. ఆ గృహలోపల ఒక పెద్ద బంగారు కొండ ఉంటుంది. ఆ కొండమీద రాములవారి ఉంగరం ఉందేమో అని మెల్లగా కొండమీద కాళ్లు పెడుతూ నడుస్తూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమవుతుంది, ఇది కొండ కాదు, ఇవన్నీ ఉంగరాల గుట్ట అని. అక్కడ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలు ఒక పర్వతంలాగా పడి ఉంటాయి. హనుమాన్ నవ్వుకొని, నాకు తెలియదా, నా రాముడి ఉంగరం ఏదో అని వెతకడం మొదలుపెడతాడు. మొత్తానికి ఒక ఉంగరం తీసుకుంటాడు. ఆ ఉంగరం మీద శ్రీరామ్ అనే నామముంటుంది. ఈ ఉంగరమే రాముడు ఉంగరం అని ఎంతో సంతోషిస్తాడు. కాని మెల్లగా హనుమంతుడి కళ్ళు ఆ ఉంగరం కింద ఉన్న ఇంకొక ఉంగరం మీద పడతాయి. ఆ ఉంగరం కూడా అచ్చం రాముడి ఉంగరంలాగే ఉంటుంది. హనుమంతుడికి అసలు ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో, అక్కడేం జరుగుతుందో అర్థమవ్వదు. మొత్తం అక్కడున్న కోట్ల ఉంగరాలన్నీ సీతమ్మ రాముడికిచ్చిన ఉంగరంలాగానే ఉంటాయి. హనుమంతుడికి ఏం చెయ్యాలో అస్సలు అర్థమవ్వదు. ఇదే సమయంలో అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకుని, ఇదే మంచి సమయం అని యమధర్మరాజు అయోధ్య రాజ్యం లోపలికి వచ్చి రాముడి దగ్గరికి వెళ్లి, రామా, నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాలి అనగా రాముడు అంగీకరించి లక్ష్మణుణ్ణి పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ, నీవు ద్వారం దగ్గర ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి ఎవ్వర్నీ పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు. సరే అన్నయ్య అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడుకుని ఉంటాడు. లోపల యముడు రాముణ్ణి చూసి నమస్కరించి, స్వామి, శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేనిక్కడికి వచ్చాను. మీరు ఈ రాముడి అవతారం దేనికైతే ఎత్తారో ఆ కార్యం ముగిసిపోయింది. ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రావాలి. లక్ష్మీదేవి మీకోసం ఎదురుచూస్తోంది అనగా రాముడు నవ్వుతూ, నేను కూడా దీనికోసమే ఎదురుచూస్తున్నాయమా అని నవ్వుతూ నమస్కరిస్తాడు. ఆ సమయంలోనే మహాకోపిస్తి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడ్డానికి అయోధ్యరాజ్యానికి వస్తాడు. కాని లక్ష్మణుడు, స్వామి, ఇప్పుడు రాములవారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అనగా దుర్వాస మహర్షి కోపంతో, నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడ్డానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా? ఇప్పుడు కాని నన్ను నీవు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి పూరిదే చేసేస్తాను అని అంటాడు. లక్ష్మణుడికి ఏం చెయ్యాలో అర్థమవ్వక, ఇప్పుడు నేను లోపలికి వెళితే నాకు మృత్యువు దండన కలుగుతుంది, లేదంటే దుర్వాస మహర్షి మొత్తం ఈ అయోధ్యాన్ని కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలను కాపాడ్డం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లక్ష్మణుడు లోపలికి వచ్చి, అన్నయ్య, దుర్వాస మహర్షి మీతో కలవడానికి వచ్చాడు అని చెబుతాడు. లక్ష్మణుడి మాట వినగానే రాముడి గుండె పగిలిపోతుంది. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావయ్యా నువ్వు? నీకు తెలియదా లోపలికి వస్తే ఏమి జరుగుతుందో అని? నేను యముడికి ఒక మాట ఇచ్చాను, లోపలికి ఎవరు వచ్చినా వారిని హతమారుస్తాను అని. ఇప్పుడు నిన్ను నేను ఎలా చంపుకోగలను లక్ష్మణ అని బాధపడిపోతాడు. అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వస్తుంది. నాకు తెలుసు లక్ష్మణ, నీకు మరణమంటే భయం లేదు అని. అందుకే ఎప్పుడూ నా పక్కనే ఉండే నువ్వు నాకు దూరంగా ఉంటే అదే నీకు మరణం కన్నా ఎక్కువ బాధని కలిగిస్తుంది. అందుకే నిన్ను రాజ్యబహిష్కరణ చేస్తున్నాను అని బాధపడుతూ లక్ష్మణుడికి చెబుతాడు. రాముడు అన్న మాట లక్ష్మణుడు విని, నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు అన్నయ్యా అని సరయూ నదీ తీరం దగ్గరికి వెళ్లి రామనామం జపిస్తూ జలసమాధి అయిపోతాడు. ఇది చూసిన అతని భార్య ఊర్మిళాదేవి కూడా జలసమాధి అయిపోతుంది. ఈ 2 మరణాలను చూసి రాముడు బాధతో కృంగిపోతూ, మొదటిగా నా సీతని నా కళ్ల ముందే పోగొట్టుకున్నాను, ఆ తర్వాత నా తమ్ముడిని పోగొట్టుకున్నాను, ఇప్పుడేమో ఊర్మిళాదేవిని పోగొట్టుకున్నాను. ఇదంతా తెలిస్తే హనుమంతుడు కూడా నేను చనిపోకముందే చనిపోతాడు. అది నేను అస్సలు చూడలేను అని, నేను ఇక ఇంకొక మరణాన్ని అస్సలు చూడలేను
చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను కూడా జలసమాధి అయిపోవాలి అని సరయూ నదీ తీరం దగ్గర నిలబడుకొని శివనామం జపిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో హనుమంతుడు పాతాళలోకంలో ఇంకా సరైన ఉంగరం కోసం వెతుకుతూనే ఉంటాడు. అలా వెతికి వెతికి అలిసిపోయి కోపంతో వాసుకితో, ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరంలాగే ఉన్నాయి. ఈ ఉంగరాలన్నీ ఎవరివి? అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. వాసుకి నవ్వుతూ, ఇవన్నీ నీ రాముడి ఉంగరాలే హనుమా అని అనగా, ఇది అసంభవం. నా రాములవారు ఇప్పుడే కేవలం ఒక్క ఉంగరం మాత్రమే పడవేసుకున్నాడు. అలాంటిది ఇవన్నీ నా రాముడి ఉంగరాలు ఎలా అవుతాయి అని ఆశ్చర్యంతో అడుగుతాడు. వాసుకి నవ్వుతూ, త్రేతాయుగంలో విష్ణురూపమైన రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళలోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది. అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది. హనుమ, ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే అన్నిసార్లు రాముడు అస్తమించాడు, అన్నిసార్లు త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. జీవితమంటే ఒక చక్రం హనుమ. ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభమవుతుంది. 4 యుగాలు మళ్లీ ముగుస్తాయి. మళ్లీ త్రేతాయుగం మొదలవుతుంది. రాముడు మళ్లీ పుడతాడు. నువ్వు కూడా మళ్లీ పుడతావు. ఇద్దరూ కలిసి మళ్లీ రావణుడిని హతమారుస్తారు అని వాసుకి అంటాడు. హనుమంతుడు ఆశ్చర్యపోతూ ఇదంతా వింటూ కళ్లలో నీరు పెట్టుకుంటాడు. నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకొని వెంటనే పాతాళలోకం నుండి బయల్దేరతాడు. ఏ రంధ్రం నుండి అయితే హనుమాన్ వెళ్లాడో మళ్లీ ఆ రంధ్రం నుండే బయటికి వస్తాడు. ఆ ఉంగరం మీద శ్రీరామ్ అనే నామముంటుంది. ఇదే ఈ ఉంగరమే రాముడు ఉంగరం అని ఎంతో సంతోషిస్తాడు. కాని మెల్లగా హనుమంతుడి కళ్ళు ఆ ఉంగరం కింద ఉన్న ఇంకొక ఉంగరం మీద పడతాయి. ఆ ఉంగరం కూడా అచ్చం రాముడి ఉంగరంలాగే ఉంటుంది. హనుమంతుడికి అసలు ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో, అక్కడేం జరుగుతుందో అర్థమవ్వదు. మొత్తం అక్కడున్న కోట్ల ఉంగరాలన్నీ సీతమ్మ రాముడికిచ్చిన ఉంగరంలాగానే ఉంటాయి. హనుమంతుడికి ఏం చెయ్యాలో అస్సలు అర్థమవ్వదు. ఇదే సమయంలో అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని ఇదే మంచి సమయం అని యమధర్మరాజు అయోధ్య రాజ్యం లోపలికి వచ్చి రాముడి దగ్గరికి వెళ్లి, రామా, నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాలి అనగా రాముడు అంగీకరించి లక్ష్మణుణ్ణి పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ. నీవు ద్వారం దగ్గర ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి ఎవ్వర్నీ పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు. సరే అన్నయ్య అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడుకుని ఉంటాడు. లోపల యముడు రాముణ్ణి చూసి నమస్కరించి, స్వామి, శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేనిక్కడికి వచ్చాను. మీరు ఈ రాముడి అవతారం దేనికైతే ఎత్తారో ఆ కార్యం ముగిసిపోయింది. ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రావాలి. లక్ష్మీదేవి మీకోసం ఎదురుచూస్తోంది అనగా రాముడు నవ్వుతూ, నేను కూడా దీనికోసమే ఎదురుచూస్తున్నాయమా అని నవ్వుతూ నమస్కరిస్తాడు. ఆ సమయంలోనే మహాకోపిస్తి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడ్డానికి అయోధ్యరాజ్యానికి వస్తాడు. కాని లక్ష్మణుడు, స్వామి, ఇప్పుడు రాములవారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అనగా దుర్వాస మహర్షి కోపంతో, నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడ్డానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా? ఇప్పుడు కాని నన్ను నీవు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి పూరిదే చేసేస్తాను అని అంటాడు. లక్ష్మణుడికి ఏం చెయ్యాలో అర్థమవ్వక, ఇప్పుడు నేను లోపలికి వెళితే నాకు మృత్యువు దండన కలుగుతుంది, లేదంటే దుర్వాస మహర్షి మొత్తం ఈ అయోధ్యాన్ని కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలను కాపాడ్డం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లక్ష్మణుడు లోపలికి వచ్చి, అన్నయ్య, దుర్వాస మహర్షి మీతో కలవడానికి వచ్చాడు అని చెబుతాడు. లక్ష్మణుడి మాట వినగానే రాముడి గుండె పగిలిపోతుంది. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావయ్యా నువ్వు! నీకు తెలియదా లోపలికి వస్తే ఏమి జరుగుతుందో అని? నేను యముడికి ఒక మాట ఇచ్చాను, లోపలికి ఎవరు వచ్చినా వారిని హతమారుస్తాను అని. ఇప్పుడు నిన్ను నేను ఎలా చంపుకోగలను లక్ష్మణా అని బాధపడిపోతాడు. అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వస్తుంది. నాకు తెలుసు లక్ష్మణ, నీకు మరణమంటే భయం లేదు అని. అందుకే ఎప్పుడూ నా పక్కనే ఉండే నువ్వు నాకు దూరంగా ఉంటే అదే నీకు మరణం కన్నా ఎక్కువ బాధని కలిగిస్తుంది. అందుకే నిన్ను రాజ్యబహిష్కరణ చేస్తున్నాను అని బాధపడుతూ లక్ష్మణుడికి చెబుతాడు. రాముడు అన్న మాట లక్ష్మణుడు విని, నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు అన్నయ్య
కన్నయ్యా అని సరయూ నదీ తీరం దగ్గరికి వెళ్లి రామనామం జపిస్తూ జలసమాధి అయిపోతాడు. ఇది చూసిన అతని భార్య ఊర్మిళాదేవి కూడా జలసమాధి అయిపోతుంది. ఈ 2 మరణాలను చూసి రాముడు బాధతో కృంగిపోతూ, మొదటిగా నా సీతని నా కళ్ల ముందే పోగొట్టుకున్నాను, ఆ తర్వాత నా తమ్ముడిని పోగొట్టుకున్నాను, ఇప్పుడేమో ఊర్మిళాదేవిని పోగొట్టుకున్నాను. ఇదంతా తెలిస్తే హనుమంతుడు కూడా నేను చనిపోకముందే చనిపోతాడు. అది నేను అస్సలు చూడలేను అని, నేను ఇక ఇంకొక మరణాన్ని అస్సలు చూడలేను అని ఒక నిర్ణయం తీసుకుంటాడు. నేను కూడా జలసమాధి అయిపోవాలి అని సరయూ నదీ తీరం దగ్గర నిలబడుకొని శివనామం జపిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో హనుమంతుడు పాతాళలోకంలో ఇంకా సరైన ఉంగరం కోసం వెతుకుతూనే ఉంటాడు. అలా వెతికి వెతికి అలిసిపోయి కోపంతో వాసుకితో, ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరంలాగే ఉన్నాయి, ఈ ఉంగరాలన్నీ ఎవరివి, అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. వాసుకి నవ్వుతూ, ఇవన్నీ నీ రాముడి ఉంగరాలే హనుమా అని అనగా, ఇది అసంభవం, నా రాముల